ప్రభావంతో నెల్లూరులో సముద్రం ఉగ్ర రూపాన్ని దాల్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల సుమారు 50 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లాలో బీచ్ల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. ఎంత ప్రభావం తీర ప్రాంత మండలాలపై స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. నెల్లూరులోని మైపాడు బీచ్, కొత్త కోడూరు, తుమ్మలపేంట, అలాగే తూపిపాలెం బీచ్లో నిన్నటి నుంచి కూడా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం దాదాపు 50 అడుగుల నుంచి 70 అడుగులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దాదాపు మూడు రోజుల నుంచి మెంతా ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 మండలాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే అత్యధిక వర్షపాతం నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ మార్నింగ్ 4 గంటల దాకా ఎక్కడైతే ఇందుకూరుపేట కావచ్చు, తోటపల్లి గూడూరు కావచ్చు, ముత్తుకూరు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏదైతే వాతావరణ శాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం గత 3 రోజుల నుంచి కూడా అప్రమత్తమైంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, దాంతోపాటు సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి, ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జలదిగ్బంధంలో చిక్కుండే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లిస్టు చేసి వాటిలో కూడా అధికారులని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటితో పాటు ఇవాళ కూడా జిల్లా కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే మొత్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ దీని ప్రభావం ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు నెల్లూరు జిల్లాపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఒకసారి మనం మైపాడు బీచ్, అలాగే కొత్తకోడూరు, తుమ్మలపేంట, తూపిలపాలెం బీచ్లను ఒకసారి పరిశీలిస్తే మొత్తం దాదాపు ఒక్కొక్కటి 50 నుంచి 70 అడుగుల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలలు కూడా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలని మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ముందస్తుగానే ఈ అలల ఉధృతి, సముద్రం ఉగ్రరూపం దాలుస్తుందని ముందుగానే గ్రహించిన జిల్లా యంత్రాంగం మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళనివ్వడం లేదు. దాదాపు వారం నుంచి కూడా మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలు కావచ్చు, ఇళ్లలోనే సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ తుమ్మలపేంట బీచ్ కావచ్చు, తూపిలపాలెం కావచ్చు, ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులందరూ కూడా ఏదైతే ఆ బోట్లను సముద్ర తీరానికి చేర్చేసి ఇళ్లలో సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ తీర ప్రాంత మండలాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే తరహా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 2 రోజుల పాటు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఉదయం నుంచి కూడా కోవూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మెంతా తుఫాను ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే తరహా వర్షాలు లేదా భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, మైపాడు బీచ్ నుంచి.